జీలకర్ర, ఆవాలు. తర్వాత ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకున్నాను, ఇది నూనెలో వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా నూనెలో వేగనివ్వాలి. చూడండి, అప్పుడే స్మెల్ కూడా వస్తుంది వేగినట్టు. వా, కొన్ని ఎండుమిర్చీలను తీసుకుంటున్నాను. ఎండుమిర్చీలు అయితే టేస్ట్ బాగా వస్తుంది. ఇందులో నూనెలో వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనాను కూడా ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ చక్కగా ఇలా నూనెలో వేగేంత వరకు కలుపుకోవాలి. ఎప్పుడైనా పసుపు త్వరగా నూనెలో వేస్తే ఎక్కువసేపు గోలుతుంది కాబట్టి అలా గోలడం మంచిది కాదు హెల్త్కి. అందుకే పసుపు అనేది చివరగా వేసుకొని ఒక 1 మినిట్ అలా నూనెలో ఉంచుకునేటట్టు చూసుకోవాలి. అలాగే పచ్చి మెంతి కొద్దిగా పెద్దగా ఉందండి, ఈ మెంతి వేస్తే బాగా వస్తుంది. వేసుకున్నాము. దీని తర్వాత కొద్దిగా కస్తూరి మెంతి అంటారు కదా, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా చేతితో ఇట్లా రబ్ చేసుకుంటూ వేసుకున్నాం. చూడండి, మనం వేసిన ఐటమ్స్ అన్నీ చక్కగా నూనెలో వేగాయి. ఇప్పుడు మనము యాంటీబయాటిక్ అంటే పసుపును వేసుకున్నాం. కొద్దిగా పసుపుని వేసుకున్నాం. చూడండి, చక్కగా మనం వేసిన ఐటమ్స్ అన్నీ గోలాయి. ఇప్పుడు మనం చికెన్ వేసే సమయం ఆసన్నమైంది. నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ముందుగా ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా సాల్ట్తోని కడిగి ఒక 1/2 లెమన్ రసం పిండితే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా కడిగి పెట్టుకున్న దాన్ని ఇందులో వేస్తున్నాను. ఇలా మంచిగా కలుపుకుందాం. ఇలా చికెన్ని మొత్తం ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మనం మూత పెట్టేసుకొని నేను ఒక ఆనియన్ని, ఒక 2 టమాటాలని తీసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు ఒక స్పూన్ అలా వేసుకున్నాం. స్పూన్ అలా ఇది కూడా ఆయిల్లో కలిసేలా చక్కగా కొద్దిగా కలుపుకున్నాము. ఆల్రెడీ మనం నూనెలో వేయించి మిక్సీ పట్టాం కాబట్టి ఈ స్మెల్ ఏమీ రాదు. పీసులకు పట్టాలి కాబట్టి ఒక చిన్న టమాటాని ఇలా కట్ చేసుకున్నానండి. ఈ టమాటాని కూడా చికెన్లో యాడ్ చేద్దాం. ఆ టమాటా అనేది నూనెలో ఉడికేంత వరకు, మొత్తం ఉడకకపోయినా సరే ఈ పైన తోలు ఉంది కదా, అది కొద్దిగా ఇట్లా మగ్గే వరకు ఉంచుకుందాం. తర్వాత కొబ్బరిని నేను వాటర్ వేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని పట్టుకున్నానండి. ఇలా వాటర్ వేసి పట్టుకోవడం వల్ల మనకి సూప్ గ్రేవీ అనేది చాలా థిక్గా, ఇట్లా వాటర్ కాకుండా చాలా మంచిగా వస్తుంది. సూప్ థిక్గా వస్తుంది కాబట్టి ఇలా ఈ కొబ్బరి పొడిని ఇందులో వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, తర్వాత ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మనం వేసిన మసాలా మొత్తం ఆ పీసులకు పట్టేలా ఇలా చక్కగా కలుపుకుందాం. ఏదైనా ఐటెం వేసినప్పుడు మనం అది మొత్తం పీసులకు పడితేనే కదా అండి మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఆ పీసులకు పట్టి చాలా టేస్ట్గా వస్తుంది. లేదంటే నూనెలో వేగితేనే చాలా బాగుంటుంది. ఏదైనా రుచి కావాలన్నా, చెయ్యాలన్నా, టేస్ట్ రావాలి అన్నా అది మనం వండే విధానంలోనే ఉంటుంది. ఏదైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కుదురుతుంది. మిర్చి పౌడర్ని నేను మాత్రం 2.5 వేస్తున్నానండి. మీకు కొద్దిగా స్పైసీగా కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిసేలా ఈ పీసులకంతా పట్టేలా కలుపుకుందాం. అలా కలుపుకొని ఒక 1 మినిట్, 1 అవర్, 2 మినిట్స్ అలా ఉంచుకుందాం. 1/2 లెమన్ ఇలా పిండుకుందాం. ఈ 1/2 లెమన్తోని ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. ఏదైనా మనకి ఇన్ని వేసినా కూడా నీసు వాసన వస్తుందనే అని ఉంటుంది కదా అండి కొందరికి, ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే 1/2 కప్ కర్డ్ని తీసుకుంటున్నాను.
ఇది కూడా వేసుకుందాం. ఇది మరోసారి ఇవన్నీ కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని 5 or 10 minutes అలా ఉడికేంత వరకు ఉంచుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5-10 minutes చికెన్ అంతా ఉడికేదాకా ఉంచుకుందాం. 10 minutes తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి చక్కగా ఉడికింది. సూప్ కూడా థిక్గా అయ్యింది. చూడండి సూపు థిక్గా అయ్యింది. గ్రేవీ కూడా చాలా బాగుంది. మనం చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ నోరూరించే చికెన్ కర్రీ రెడీ. ఈజీ ప్రాసెస్ కదా. అంటే గిదిగో చికెన్ పీస్ కూడా చిన్న చిన్న పొటాటో ఇవి కూడా ఇష్టం తీసుకో, ఇచ్చినా కదా తిను. అన్నం తిని మరి అది కూడా అంట ఏమన్నా కాలం మాస్టర్ ఇది తీసేయన్నా. ఏం కావాలి? ఎల్లో కలర్ అన్నమా కనిపిస్తుంది. సూపర్ ఉంది. మంచిగా తిను. ఇది ఇది కాలం కాలంకి కాలం ఇదా ఇదా కల్పనా తింటావా చికెన్? సూపరా? తిను. తినాలి, బలం వస్తుంది, స్ట్రాంగ్ అవుతావు. అన్న తింటుండగా పైకి అంటుంది ఇట్లా